హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్ళేది క్లిస్టర్స్ కేవ్స్. దీనిని క్లిస్టర్స్ క్రోటోన్స్ కేవ్స్ అని కూడా అంటారు. ఈ క్లిస్టర్స్ కేవ్స్ అనేది మేరీల్యాండ్లో ఉంది. యాక్చువల్ దీని లొకేషన్ వచ్చేసి బోన్స్బోర్. సో ఇది వాషింగ్టన్ నుండి గంటన్నరలో వెళ్ళొచ్చు. సో ఈ క్లిస్టర్ కేవ్స్ అనేది 1920లో క్లియరింగ్ ఆపరేషన్స్ చేస్తుంటే రూట్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు ఎలా కనుగొన్నారు అంటే వాళ్ళ డ్రిల్ బిట్ చిన్నది పీస్ ఒకటి పెద్ద హోల్లో పడిపోయింది. ఏంటి ఈ హోలు అని చూస్తే అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది. దాన్ని అలాగే తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ గుహని ఎప్పటి వరకు అంటే 1920 నుంచి 1921 వరకు తవ్వుకుంటూ వెళ్ళారు. అలా తవ్వుకుంటూ వెళ్ళాక 1922లో పబ్లిక్ చూసేందుకు ఓపెన్ చేసి పెట్టారు. సో ఆ మ్యాపింగ్ ఆపరేషన్స్ 1 మైలు ఉంటుంది లోపల. ఇది మనకు ఒక ½ అన్ అవర్లో చూసి రావచ్చు. లోపలంతా చూసి బయటికి రావచ్చు. ఈ గుహ 4 feet నుండి 6 feet హైట్ ఉంటుంది. 6 feet పైన ఉన్నవాళ్ళు కాస్త వంగి వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే మామూలుగా హైట్ ఉన్న వాళ్ళు అయితే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అది బేసిక్గా ఒక మట్టి క్లేవ్తో ఫామ్ అయి ఉంది లోపల అంతా. ఇక్కడ గైడ్స్ ఉంటారు. వాళ్ళు వివరంగా మనకు చూపిస్తూ దాని గురించి చక్కగా చెబుతూ మనకు అంతా చూపిస్తుంటారు. ఆవిడ చెబుతుంది వినండి, విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. If you look right here, you're going to see these streaks. This is how deep the clay was in this area. If you look up, you're going to see a whole lot of formations. We actually have more formations per square foot than any cave known to man. So the reason we have so many is it's a special ground in the cracks in the limestone. It collects a little bit of the calcium to make our stalactites. These stalactites drip down the same water that they're created from. If you get dripped on, it's good luck. We call it a cave kiss. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.